Is it legal to record in your state, especially a voice recording? ఈ రోజుల్లో జనాల్ని నమ్మడం చాలా కష్టం అయిపోతుంది రోజు రోజు. గ్యారంటీ లేదు, నమ్మకం పోయింది. లైక్ ట్రస్ట్ ఈస్ గాన్ టు డ్రైన్. మీ సెల్ఫిష్నెస్ కోసం డోంట్ స్పాయిల్ యువర్ లైఫ్ ఆర్ దేర్ లైఫ్. అరే నువ్వు కాబట్టి ఇలా వదిలేసావు, నేనైతే వదిలేసి ఉండేవాడిని కాదు. కర్మ అనేది ఉంటుంది, దట్ విల్ డెఫినెట్లీ హిట్ వన్ డే. ఒక రికార్డింగ్ వినిపిస్తాను మీకు. Sure. దెన్ ప్లే చేయమంటారా? మీకు తెలుసుగా పాడ్కాస్ట్ రికార్డింగ్ అవుతుంది. యా. ఓకే ఓకే, హియర్ వి గో. హలో, హలో చెప్పు. వినిపిస్తుందా? నీకు మొన్న నేను మొత్తం కంప్లీట్ మాట్లాడే వరకు విను ఒకసారి. అంటే నన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకోకు ప్లీజ్. అట్లా నేను నీకు మోసం చేయాలని కానీ నేను బాధ పెట్టాలని నేను ఎప్పుడు ఒకరిని ఇట్లా చేయాలని నాకు ఉండదు. బట్ నేనేంటంటే నాకు ఒక్క డ్రీమ్ ఎంఎస్ అని. నీకు ఆల్రెడీ నేను మొన్న నీతో మాట్లాడాను ఎంఎస్ అని. అది ఒక్కటి నాకు చేయాలని ఉంది. అంటే మనకి ఏజ్ అయిపోతుందని నువ్వు ఆలోచిస్తున్నావు, కానీ కొంచెం లేట్ గా మ్యారేజ్ చేసి దేనికైనా కూడా కొంచెం వెయిట్ చేయాల్సి వస్తే వెయిట్ చేసేవాళ్ళం. 2 years మొత్తం లైఫ్ అంతా అదే తొందరగానే అయిపోతుందని నేను అనుకుంటున్నా. అట్లా ఇంకా ఏంటంటే ఇది ఒక్కటి అర్థం చేసుకుంటే మనం తర్వాత హ్యాపీ ఉండొచ్చు. మళ్ళీ మధ్య మధ్యలో అప్పుడప్పుడు రావచ్చు. హలో, ఓకే, నీ అంతా అయిపోతే మాట్లాడదామని వెయిట్ చేస్తున్నా. అప్పుడప్పుడు నేను రావచ్చు మధ్యలో చూడడానికి. అట్లా ఇది ఒక్కటి నాకు. ఎందుకంటే నేను ఏంటంటే డిప్రెషన్ కొంచెం అన్నిటికీ నేను చాలా ఫీల్ అవుతున్నా. నీకు తెలియట్లేదు, నేను అన్ని చెప్పలేకపోతున్నా. మొన్న నువ్వు అలా మాట్లాడేసరికి తర్వాత నేను చాలా హర్ట్ అయ్యాను. అంటే నీకు ఇష్టం లేదేమో అని, కానీ నాకు చేయాలని ఉంది. ఒకవేళ మీ పేరెంట్స్ గురించి ఆలోచించావు అనుకో, వాళ్ళకి మెల్లిగా మనం ఇప్పుడే కాకుండా కొంచెం టైం తీసుకొని అయినా ఎక్స్ప్లెయిన్ చేద్దాము. ఎంఎస్ ఇట్లా చేయాలనుకుంటున్నా అని. అంటే అలా అయితే ఫ్యూచర్ బాగుంటది, అక్కడ యూనివర్సిటీస్ బాగుంది వేరే దగ్గర అని. అట్లా ఏదైనా నేను చెప్తాను, నువ్వు కూడా ఎలా చెప్పాలని మళ్ళీ మాట్లాడుకొని చెప్పొచ్చు. ఓకే, అయిపోయిందా? చెప్పు. ఓకే, సో నువ్వు ఫీల్ అయినా అంటున్నావు. నువ్వు ఫీల్ అయినావు కరెక్టే. నేను చెప్పింది నీకు ఎంతవరకు అర్థమైంది అసలు? ఇప్పుడు నేను ఒక్కటి చెప్పాలా, అర్థమైంది అది కాదు. అంటే ఒక్కరికి ఒక్కో డ్రీమ్ ఉంటది, అదొకటి అవుతే వాళ్ళు హ్యాపీగా ఉండగలుగుతారు. అంటే నేను నీ సాక్రిఫైస్ చేసుకోకుండా నా హ్యాపీనెస్ కోసం నువ్వు ఆలోచిస్తే కొంచెం నాకు కూడా కొన్నిట్లో పాజిటివ్ ఒపీనియన్ నీ పైన స్టార్ట్ అవుతుంది. నాకు కావాల్సింది అదొక్కటి, మళ్ళీ తర్వాత అన్ని వేరే ఏమి ఉండవు, అదొక్కటే అనేసి. అట్లా కరెక్టే అబ్బా. ఇప్పుడు నువ్వు చెప్పేది కొంచెం రీజనబుల్ గా ఉండి అది వర్కౌట్ అయ్యేటట్టు ఉంటే నేను నీకు సపోర్ట్ చేస్తా. ఇప్పుడు నీకు ఆల్రెడీ వర్క్ పర్మిట్ అప్లై చేశాను కదా. సో నీకు 6 months లో ఒకసారి టీవీ ఆపవా? సరే సరే చెప్పు. సో ఇప్పుడు నేను ఒక్కటి చెప్పాలా, ఇప్పుడు నువ్వనే కాదు, కొందరు అమ్మాయిలు చదువుకోవాలన్నా ఏదైనా మధ్య మధ్యలో కొందరు హస్బెండ్స్ కూడా అర్థం చేసుకొని పంపిస్తారు కూడా. అంటే నువ్వు రాంగ్ అంటున్నావు నేను అనట్లేదు, కానీ అట్లా కూడా డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేస్తారు. నువ్వు కొంచెం నా కోసం అట్లా చేయగలిగితే నేను హ్యాపీ ఫీల్ అవుతా. ముందు మనం తర్వాత హ్యాపీ ఉండొచ్చు. నాకు అలా ఉంది. నీకు అలా ఉంది కదా, ఓకే, అర్థం చేసుకుంటా నేను దాన్ని. సో నువ్వు ఈ పాయింట్ పెళ్లికి ముందు చెప్తే అప్పుడే నేను నీకు క్లారిటీ ఇచ్చేవాడిని. అండ్ నాకు పెళ్లికి ముందు నువ్వు ఈ విషయం చెప్పలేదు. ఇప్పుడు నీకు థాట్స్ చేయాలని నేను అనుకోలేదు. నాకు ఇలా లైఫ్ ఇంకా బోరింగ్ ఇప్పుడు ఇలా ఇంకా అనిపించేసరికి ఇంకా నాకు ఇలా ఇప్పుడు కనీసం అదన్నా చేస్తే నేను హ్యాపీగా ఉంటా అని ఇప్పుడు నేను ఆలోచిస్తున్నా. అప్పుడు నేను పోనీ ఒకటి నా డ్రీమ్ అవ్వకపోని సాక్రిఫైస్ నాకు పోనీలే అని అనుకున్నాను నేను అప్పుడు. కానీ ఇప్పుడు అలా అన్నమాట. అండ్ నేను 2 years అంటే లైఫ్ లాంగ్ నాకు ఒక రిగ్రెట్ ఉంటది, నేను అనుకున్నది చేయలేను అని. మళ్ళీ ఇంకొకటి, తక్కువ ఫీజు యూనివర్సిటీస్ ఉంటాయి, చాలా తక్కువ యూనివర్సిటీస్ లో ఏంటంటే పార్ట్ టైం తోటి పే చేసేసుకోవచ్చు. ఒకవేళ నేను ఏం చేయలేకపోతే వచ్చి రిటర్న్ అయినా వస్తా. ఒకవేళ ఏం చేయలేకపోని సిచ్యువేషన్ ఉంటాయి, మాక్సిమం
చెయ్యాలని ఉంది నాకు. చేయకపోతే రిటర్న్ అట్లీస్ట్ నేను ప్రయత్నించిన నేను అనుకున్నదని నాకు అట్లా ఆ ఫీలింగ్ ఉంటుంది నాకు. ఓకే, నీ కన్సర్న్ నాకు అర్థమవుతుంది. నేను ఏమంటున్నా అంటే ఆల్రెడీ మాస్టర్స్ చేసిన మా ఫ్రెండ్స్ ఉన్నారు, కావాలంటే నేను వాళ్ళతో మాట్లాడిపిస్తా. అవును, ఇప్పుడు బయట సిచ్యువేషన్ ఎట్లుందో నీకు తెలియదు కాబట్టి లేదు నేను చూసాను సిచ్యువేషన్. అంటే ఒక్కరికి జాబ్స్ దొరకట్లేవు, రిసిషన్ ఉంది, అలా ఉంది, అవన్నీ నాకు తెలుసు. నాకు ఓన్లీ ఎంఎస్ కంప్లీట్ చేయాలని ఉంది నాకు. అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్కలాగా అవుతుంది తెలుసు. ఒకవేళ నా సిచ్యువేషన్ అంత బ్యాడ్ ఉండి నేను చేయలేకపోతే నేను రిటర్న్ వస్తా, అట్లా నాకు ఉన్నది. కానీ చెయ్యకుండా అట్లా అది లేదని అట్లా అన్నమాట. నేను ఇక్కడ పేరెంట్స్ గురించి మాట్లాడతలేదు, నేను ఇక్కడ జస్ట్ నా లైఫ్ గురించి ఆలోచిస్తున్నా. నువ్వు 2 years వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి అంటే ఏమన్నావు, 2 years కదా మళ్ళీ నీ దగ్గరికి వస్తా కదా అన్నావు. అంటే ఇక్కడ 2 years నేను ఏమైపోవాలి? నా లైఫ్ గురించి కూడా నువ్వు ఆలోచించాలి కదా. ఎంతో మంది కాదు, నువ్వు ఒక్కటి చెప్పు, లైఫ్ ఎందుకు ఖరాబ్ అయిపోతుంది? నేను 2 years అంటే అప్పుడప్పుడు మధ్యలో వస్తాము, మాట్లాడతాము. ఎవరైనా కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గరికి వెళ్ళే టైం వస్తుంది. వెళ్ళిన వాళ్ళు చాలా ఉన్నారు తెలుసా ఇండియన్ లో. హస్బెండ్ నీకు అలా డ్రీమ్ ఉన్నా నేను కూడా అట్లా పంపించేదాన్ని. నేనైతే అట్లా ఒకవేళ ఇండియాలో ఉండి హస్బెండ్ పంపిన వాళ్ళు, మళ్ళీ ఒక వైఫ్ ని పంపిన వాళ్ళు అట్లా చాలా ఉన్నారు. అంటే కంప్లీట్ లైఫ్ అంతా 2 years లోనే అయిపోదు, ఓన్లీ 2 years. అది వాళ్ళ చాయిస్. ఇక్కడ నేను నా లైఫ్ ఎట్లా డిజైన్ చేసుకున్నా, మనం అనుకుంది ఏంటి. ఇప్పుడు ఆల్రెడీ యు ఆర్ 33, క్లోజ్ టు 33. నువ్వు మాస్టర్స్ చేసి వచ్చి నీకు ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అయ్యి అదంతా చేసుకొని వచ్చాక మనం ఫ్యామిలీ ఎప్పుడు బిల్డ్ చేయాలి, ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. నేను ఒక్కటి చెప్పాలా, నేను ఒకవేళ మనకి ఇప్పుడు మ్యారేజ్ కాకపోతే మనం వెయిట్ చేయకపోతుండేనా? అంటే కొందరు మనం మెయిన్ గా హెల్త్ చూసుకొని, హెల్త్ బాగుంటే ఎప్పుడైనా హ్యాపీగా ఉండగలుగుతాం. కానీ ఒకవేళ లేట్ గా పెళ్లి చేసుకున్నా కూడా అసలు అప్పుడు ముహూర్తాలు లేవు అట్లా అనుకున్నా మళ్ళీ 1 year ఇంకా చాలా లేట్ గా అయ్యేది. అంటే వేరే మ్యాచెస్ చూసినా కూడా ఒకవేళ నచ్చకపోయినా వెయిట్ చేయలేము. అంటే నేనేమంటున్నా అంటే నీ గురించి కాకుండా నా గురించి కూడా, నాకు ఒక్క డ్రీమ్ తెలిస్తే నేను హ్యాపీగా ఉంటాను. నువ్వు కూడా నా గురించి ఆలోచించు. నీ గురించి కూడా ఆలోచిస్తున్నా. ఇప్పుడు నువ్వు మాస్టర్స్ చేస్తే నీకు డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుందేమో, ఓకే. దాని వల్ల నీకు వచ్చే యూజ్ జస్ట్ ఒక డిగ్రీ. ఐ అండర్స్టాండ్ నీ డ్రీమ్ జస్ట్ మాస్టర్స్ చేస్తే అంటున్నావు. ఐ అండర్స్టాండ్ నీ కన్సర్న్ నేను అర్థం చేసుకొని, నేను సిచ్యువేషన్స్ అన్న ఆలోచించే నేను 1 week టైం తీసుకొని నేను నీకు ఆన్సర్ ఇచ్చిన. అండ్ నువ్వు వేరే దగ్గరికి ఎక్కడికో వెళ్ళి చేస్తా అంటున్నావు. ఓకే, నువ్వు కొంచెం ప్రాక్టికల్ గా ఆలోచించాలి. ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ నీ ఒక్క డ్రీమ్ అనే కాదు. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉంటుంది. నువ్వు నాకు అర్థం చేసుకో. నేను ఏమనుకో అందరిలాగా ఆలోచించకుండా కొంచెం మెచ్యూర్ గా ఆలోచిస్తే నీకే అర్థం. నేను ఇమ్మెచ్యూర్ అని నువ్వు అనుకుంటే మాత్రం ఇంకా నేనేం చెయ్యలేను. నువ్వు అడిగేది రీజనబుల్ గా ఉంటే నేను చేస్తా. ఓకే, నువ్వు అడిగేది అసలు అన్రీజనబుల్ గా కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి కదా. ఇప్పుడు లైఫ్ 2 years చాలా నువ్వు అనుకున్నట్లు ఏం తొందరగానే గడిచిపోతాయి. అప్పుడప్పుడు చూడ్డానికి రావచ్చు. నువ్వు కావాలంటే అప్పుడప్పుడు నీకు దగ్గర ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో కూడా ఉండొచ్చు. అంటే మ్యారేజ్ కాకపోయినా మనం వెయిట్ చేసేవాళ్ళం కదా. అలా అనుకుని వెయిట్ చేసి నువ్వు ఆలోచించు. నేను ఆల్రెడీ ఆలోచించే 1 week టైం తీసుకుంది కూడా. అందుకే నేను అన్ని విధాలుగా ఆలోచించే నేను నీకు ఆన్సర్ ఇచ్చిన. ఒకవేళ నేను ఖచ్చితంగా చేస్తాను అంటే నువ్వు ఏం డిసిజన్ అంటే ఒకవేళ అస్సలే మనకి ఇట్లా కుదరకపోతే ఒకవేళ ఫ్యూచర్ లో డివోర్స్ కైనా నీకు ఓకేనా? లాస్ట్ నేను అడుగుతున్నా అది కూడా. నువ్వు ఆల్రెడీ డివోర్స్ గురించి చెప్పినావు, నీకు గుర్తుంటే నువ్వు వచ్చిన ఫస్ట్ 1 week లోనే చెప్పినావు. ఒకవేళ నేను ఇట్లనే ఉండి మారకపోతే డైవర్స్ తీసుకుందాం అని అన్నావు, గుర్తుందా నీకు? నేను అది లాస్ట్ ఆప్షన్ అని చెప్పాను. నాట్ అబౌట్ లాస్ట్ ఆప్షన్ ఆర్ వాట్. నువ్వు వచ్చిన 1 week లోనే అంత పెద్ద మాట మాట్లాడినావు, నీకు గుర్తుందా? నేను ఫస్ట్ ఆ మాట నేను అనలేదు. నేను అనేది నువ్వు నాకు క్వశ్చన్స్ అన్ని అడిగావు. నువ్వు ఇలా ఉంది అదే అంటే నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏంటి ప్రాబ్లం, అక్కడ ఏమైంది, మీ పేరెంట్స్ గురించి కానీ మనవి కానీ అన్ని టాపిక్స్ మాట్లాడినప్పుడు మనకి అసలు సెట్ అవుతుంది. నాకు కన్ఫ్యూజన్ లో ఉన్నా నేను. అప్పుడు కన్ఫ్యూజన్ లో ఉంటే అసలు మనకి సెట్ అవుతుందా లేదా మనం ఆలోచించి లాస్ట్ కి డిసిజన్ తీసుకుందామని
నేను అప్పుడు నీకు చెప్పాను. నేను ఓకే చెప్పినావు కదా, నీకు అది చిన్న మాట ఏమో, నాకు మాత్రం అది చాలా పెద్ద మాట. అండ్ అంటే ఈ నేను విషయంలో ఏమన్నా అంటే ఫ్యూచర్ లో చూద్దాం, మనకి సెట్ అవుతుందో లేదో అని చూద్దామని అన్నాను. ఎందుకంటే నీ హ్యాపీనెస్ అంటే నా కోసం కూడా ఆలోచించే వాళ్ళు నేను అనుకుంటున్నా. అప్పుడే నాకు అరే తనకంటే నాకు ఇంపార్టెన్స్ ఇచ్చి నా గురించి ఆలోచిస్తున్నారని నాకు అట్లా ఉంటది. నేనైతే అవునబ్బా, ఇప్పుడు నేను నీకేం చెప్పామన్నా, నువ్వు లేజీగా ఉంటుంది కాబట్టి నువ్వే ఫిగర్ అవుట్ చేసుకో ఆ లేజినెస్ ఎట్లా పోవాలో. అండ్ అది కాదు, ఇంట్లో ఖాళీగా ఉంటే ఎవరికైనా లేజీ వస్తుంది. అండ్ నాకు అది నీకేం కాకుండా కుకింగ్ చేయొద్దు, వండి పెట్టుతాను నేను అనుకోలేదు. కాకపోతే నాకు అర్థం కావట్లేదు నా ఫ్యూచర్ ఏంటి. నాకు ఎందుకు అన్నిటికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మ్యారేజ్ అయిన తర్వాత అవన్నీ అయిన తర్వాత నీతో నేను కనెక్ట్ అవ్వలేదు. అది ఒక్కటి మైనస్ అయింది. దాంతో పాటు నేను అలానే ఉండేసరికి నాకు ఇంకా పిచ్చిలేస్తుంది. అందుకే నేను కనీసం ఇట్లా చేసింది అనుకో, ఒకటి సాధిస్తానన్నా నేను హ్యాపీగా ఉండి అప్పుడు నిన్ను కూడా హ్యాపీగా ఉంచుతా అని నేను అనుకుంటున్నా. కానీ నువ్వు నన్ను అర్థం చేసుకోకపోతే నేను అట్లా మరి ఏం చేద్దాం నాకు అర్థం కావట్లేదు. నాకు అట్లా నీకు ఒకటి చెప్పనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నాకు మ్యారేజ్ అయింది, ఇతను నాకు ఒక హస్బెండ్, నేను నా మ్యారీడ్ లైఫ్ సెట్ చేసుకోవాలి అనే థాట్ నీకు ఉంటే నీకు ఇవన్నీ థాట్స్ రావు. చెప్పాలా అట్లా ఏదంటే ఫస్ట్ నుంచి మనం కనెక్షన్ నాకు స్టార్ట్ కావాలి. అంటే నాకు నెగిటివ్స్ అన్ని అయ్యేసరికి నాకు ఇంకా కనెక్షన్ నాకు రావట్లేదు. ప్రాబ్లం ఏంటంటే నువ్వు పాజిటివ్ గా రావాలంటే టైం పడుతుంది అని నేను అనుకుంటున్నాను. నేను అంతే అందుకోసమే వెయిట్ చేశాను. ఇప్పుడు కూడా నాకు ఏదైనా నాకు కోసం ఏదైనా ఆలోచిస్తే నేను అప్పుడు వేరే కోసం ఇట్లా కొంచెం కొంచెం నాకు పాజిటివ్ అనేది నాకు వస్తుంది. నువ్వు అర్థం చేసుకుంటేనే అది నా గురించి కూడా అర్థం చేసుకుంటే అది అవ్వుతుందేమో. కానీ అర్థం చేసుకోకపోతే ఇట్లానే నేను బాధపడి నువ్వు బాధపడి అట్లా ఏమైనా ఉంటదేమో అని నేను ఏంటంటే నాకేం నీకు బాధ పెట్టాలని నీకేదో చెయ్యాలని నేను అట్లాంటి పర్సన్ ఏం కాదు. కానీ నేను అట్లా అవ్వలేకపోతున్నా, నన్ను కూడా అర్థం చేసుకో అని నేను చెప్తున్నాను. ఓకే, నేను అర్థం చేసుకోకుండా ఉండలేని మనిషి అని అయితే నేను అనుకోను. అండ్ నువ్వు నా ఫ్రెండ్స్ కానీ ఎవరినైనా అడుగు, నేను ఎంత పేషెంట్ గా ఎంత అర్థం చేసుకుంటా. నీ పాట అయిపోయింది ప్లీజ్, నీ పాట అయిపోయింది, నేను మాట్లాడేది విను ప్లీజ్. సో నీ కన్సర్న్ నువ్వు చెప్పినావు, అది వర్కౌట్ అయ్యేది అయితే నేను నీకు 100% సపోర్ట్ చేస్తా. నువ్వు కావాలంటే కదా ప్లీజ్ మాట్లాడినవు కదా. నేను ఏం చెప్తున్నా అంటే నువ్వు కావాలంటే ఇక్కడ ఉన్న మా వేరే ఫ్రెండ్స్ ఎవరినైనా ఆల్రెడీ మాస్టర్ చేస్తున్న వాళ్ళనైనా మాట్లాడు కావాలంటే. నేను చెప్పేది నీకు గురించి కాదు, నేను ఎవ్వరి గురించి, నేను నా గురించి నేను చెప్తున్నాను. నేను ఎవరిది ఒక్కొక్క లాగా ఉంటుంది, ఒక్కొక్క మెంటాలిటీ ఉంటుంది, ఒక్కొక్క ఇష్టాలు. ఇక్కడ మెంటాలిటీ గురించి నేను మాట్లాడట్లేదు. నేను మాట్లాడేది ఏంటి, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మాస్టర్స్ చేస్తే ఎట్లా ఉంటది, సజెషన్ తీసుకుంటే నీకు చూసాను. నేను వీడియోస్ చాలా చూసాను కానీ నాకు కంప్లీట్ చేయాలని ఉంది. ఇప్పుడు సిచ్యువేషన్ బాగాలేకపోయినా జస్ట్ నాకు ఎంఎస్ అనేది నాకు ఉంటది, నేను చదువుకున్నా అని, నాకు అది కావాలని నేను అనుకునేది. సరే నువ్వు వర్క్ చేసుకోని లేట్ అవుతుంది, నేను మళ్ళీ మెసేజ్ చేస్తాను, నేను మళ్ళీ మాట్లాడతాను. నేను ఇంటికి వచ్చాక మాట్లాడతా. సరే విన్నా అండి మీరు వాట్సాప్లో పంపించిన క్లిప్. అయితే ఫస్ట్ క్వశ్చన్, మీ మధ్యలో ఈ కాన్వర్సేషన్ ఎప్పుడు జరిగింది? ఆమె ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత? తను ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన రోజు. తను బేసికల్లీ నాకు ఆ కాల్ ఎయిర్పోర్ట్ లో ఉంటూ నాకు కాల్ చేసింది. ఫోన్ ఎలా వచ్చింది తనకి? తన దగ్గర ఇంకో ఫోన్ ఉంది, ఇండియా నుంచి తెచ్చిన ఫోన్. సో దాంట్లో ఓన్లీ వాట్సాప్ వర్క్ అవుతుంది. ఓకే, వెళ్ళిపోయిన రోజు చేసింది. ఓకే, ఇప్పుడు మీరు కాల్ చేయకపోతే నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తా అన్నప్పుడా? నో బేసికల్లీ ఫస్ట్ తను కాల్ చేసిందని చెప్పా కదా. ఓకే గాట్ ఇట్. అది లొకేషన్ కోసం కదా అది. ఓకే ఓకే. సో ఫస్ట్ మీ వర్షన్ వినాలనుకుంటున్నా. ఇప్పుడు అమ్మాయి ఒక 2 years టైం ఇవ్వు, లెట్స్ వర్క్ దిస్ అవుట్ అనేటట్టు మాట్లాడుతుంది. అఫ్ కోర్స్ మీరు నాకు పంపించింది అరౌండ్ 10 minutes క్లిప్. అసలు రియల్ లైఫ్ లో మీ మధ్యన ఏం కాన్వర్జేషన్స్ జరిగాయో నేను వినలేదు కదా. ఆ కాన్వర్జేషన్ లో మాత్రం ఇట్ సౌండెడ్ లైక్ షీఈస్ ఆస్కింగ్ ఫర్ 2 years. 2 years నాకు టైం ఇవ్వండి, అప్పుడు మీ మీద నాకు ఫీలింగ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సీక్వెన్స్ వెళ్తా తను ఏమంది అని అంటే, ఇక్కడికి వచ్చాక అర్థమైంది బికాస్ ఆఫ్ ఫ్యామిలీ ఇష్యూస్ అండ్ ఆల్, ఆ కనెక్షన్ మీతో నాకు రాలేదు. నాకు ఇంకా మాస్టర్స్ చేయాలని డ్రీమ్,
మేబీ మీరు నాకు అది సపోర్ట్ చేస్తే మీ మీద ఆ ఫీలింగ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 2 ఇయర్స్ ఈజ్ నాట్ ఏ బిగ్ డీల్ కదా! చాలామంది అలా చేస్తూ ఉంటారు. ఎడ్యుకేషన్ కోసం అని వెళ్తూ ఉంటారు. మీరు నాకు అలా సపోర్ట్ చేయండి. ఓకే. దానికి మీ వెర్షన్ ఏంటి? బేసికలీ ఫస్ట్ తన పాయింట్ ఒకటి చెప్పింది, లైక్ నువ్వు ఏజ్ అయిపోతుందని ఆలోచిస్తున్నావు అనేది కదా. సో నేను ముందు డిస్కషన్స్ లో ఏం చెప్పానంటే, మనకు ఆల్రెడీ మ్యారేజ్ లేట్ అయింది, ఇప్పుడు నువ్వు మాస్టర్స్ అని చెప్పి వేరే ఎక్కడికో వెళ్ళిపోతే మనం మ్యారీడ్ లైఫ్ ఒక హస్బెండ్ అండ్ వైఫ్ గా ఎప్పుడు అవ్వాలి, ఎప్పుడు కిడ్స్ ప్లాన్ చేయాలి, ఇట్స్ గోనా బి టఫ్ రైట్, లైక్ ఇట్స్ 2 years అనేది. అండ్ అది కూడా మళ్ళీ తను ఎక్కడో వేరే దగ్గరికి వెళ్ళి చేస్తా ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ మా ఇద్దరికి మంచి కనెక్షన్ ఉండి మంచి అండర్స్టాండింగ్ ఉండుంటే మేబీ నేను నో చెప్పేవాడిని కాదేమో. ఓవర్ ద కోర్స్ ఆఫ్ ద టైమ్ సారీ, తన బిహేవియర్. జస్ట్ ఫర్ క్లారిటీ, వేరే దగ్గర వెళ్ళి చేస్తా అన్నది కదా, మీరు లోకల్లోనే ఎందుకు చేయొద్దు అనుకుంటున్నావు అని అడిగారా? అడిగాను. తను ఏంటంటే, నాకు ఆ ప్లేస్ నచ్చలేదు, ఎక్కడైతే వెళ్తున్నానో అది నచ్చింది, మా ఫ్రెండ్స్ ఎవరైతే చెప్పారో అది నచ్చింది. బేసికలీ తను వెళ్ళిన ప్లేస్ ఏ ప్లేస్ తెలుసా? నేను ట్రిప్ కి తీసుకెళ్ళాను కదా, ఓకే, ఆ ప్లేస్. ఓకే. అంటే బేసిక్లీ తనకు అది ఒక్క ప్లేస్ తెలుసా, అందుకే చూస్ చేసుకుందా? ఎగ్జాక్ట్లీ. ఓకే. సో లోకల్లో వద్దంది. లోకల్లో వద్దంది. షీ వాంట్స్ టు బి ఫార్. నేను ఇది కూడా చెప్పాను కదా, తన ఇంట్లో నుంచి వెళ్ళి కలిసినప్పుడు, నువ్వు లోకల్లో నా దగ్గర కూడా ఉండకు, దూరంగా ఎక్కడన్నా 1 to 1 hour డిస్టెన్స్ లో ఉండి చేసుకో, నీకు కలవాలనిపించినప్పుడు కలుద్దామని కూడా చెప్పా. దానికి కూడా షీ సెడ్ నో. ఓకే, ప్లీజ్ కంటిన్యూ. మై పాయింట్ బీయింగ్, మాస్టర్స్ ఈస్ ప్రయారిటీ అయితే ఎక్కడైనా చేయొచ్చు, అదే లొకేషన్ లో చేయాలని ఏముంది? ఎగ్జాక్ట్లీ. అండ్ ఆ లొకేషన్ వచ్చేసి బేసికలీ చెప్పేసా, ఆ లొకేషన్ సో యు నో హౌ ఇట్ ఈస్, ఇట్స్ నాట్ దట్ సేఫ్, రైట్? సో ఎప్పుడైతే ఇక్కడ సేఫ్ కాదు, నైట్ టైం మగ్గింగ్, షూటింగ్స్ అవి అవుతుంటాయి, నీకు తెలియదు కాబట్టి ఇవన్నీ చెప్తున్నాను అన్నప్పుడు షీ సెడ్, పోవాల్సిన టైం వస్తే పోతాం అంతే కదా అని అనింది. ఓకే, ఐ అండర్స్టాండ్. ఐ జస్ట్ వాంట్ టు గెట్ ఎ క్లారిటీ ఆన్ దట్ ఆస్పెక్ట్. ఇప్పుడు మీరు కంటిన్యూ చేస్తున్నారు. ఇంకా అప్పుడు దెన్ ఐ సెడ్ ఆల్ దీస్ థింగ్స్ కన్సిడరేషన్, దెన్ ఐ సెడ్ ఇట్ వాంట్ టు వర్క్ అవుట్ మాస్టర్స్, అండ్ ఇప్పుడు ఆ ఎక్స్పెన్సెస్ కూడా మళ్ళీ ఫీజు అవన్నీ, ఇట్స్ నాట్ వన్ థింగ్, రైట్? మెయిన్ పాయింట్, లైక్ if we both are in good terms and good understanding, maybe I would have sent her. అర్థమైంది. సో బేసిక్లీ మీ పర్స్పెక్టివ్ ఏంటి అని అంటే, యాక్చువల్లీ మీరు కిడ్స్ గురించి కూడా ఏదో చెప్తున్నారు. లైక్ బ్యాక్ దెన్ యు ఆర్ 33 and 32, రైట్? మీరు 33, తను 32 కదా? ఓకే, కిడ్స్ గురించి ఏదో చెప్తున్నారు. డు యు వాంట్ ఎలాబరేట్? మీ పాయింట్ ఆఫ్ వ్యూ వినాలనుకుంటున్నా. అంటే లేట్ అవుతున్న కొద్దీ మళ్ళీ కిడ్స్ కష్టం అవుతుంది కదా. సో షీఈ్ ఆల్రెడీ 32 అండ్ మళ్ళీ లేట్ గా కిడ్స్ ప్లాన్ చేస్తే వి డోంట్ నో వాట్ ఆల్ కాంప్లికేషన్స్ వస్తాయి అనే పాయింట్ బేసికలీ అంతే. గాట్ ఇట్. సో తన మాస్టర్స్ అయ్యేసరికి ప్రాబబ్లీ 34. ఓకే. అండ్ మళ్ళీ తను వచ్చేసరికి మేబీ ఒక 1 year పట్టింది అనుకోండి మీ మధ్యన మళ్ళీ బాండ్ ఫామ్ అవ్వడానికి. 35. ఆ తర్వాత లేట్లీ ఇట్ హ్యాస్ బిన్ అ వెరీ టఫ్ రైడ్ కదా, అంతా బాగున్న వాళ్ళకి కూడా ఏదో ఒక ఇష్యూ వస్తుంది. సో యూఆర్ లుకింగ్ ఎట్ 36+ to start a family. Okay. I'm just thinking out loud, just looking at the numbers. ఇవి కాకుండా మీకు ఇంకేమైనా కన్సర్న్స్ ఉన్నాయా? లేదు, that's pretty much. ఓకే. సో బేసిక్లీ అండ్ ఇదొక రీజన్ కనిపిస్తుంది. తనతో స్టార్టింగ్ నుంచి మీతో అసలు మంచిగా లేదు, జీరో కనెక్షన్ అట్ ఆల్. యూ లివ్ లైక్ స్ట్రేంజర్స్, నెంబర్ 1. నెంబర్ 2, లోకల్లో ఉండి చేసుకో, ఆర్ 1 or 2 hours ఫ్రమ్ దిస్ ప్లేస్ ఎక్కడైనా, దట్స్ ఫైన్ అంటే దానికి ఒప్పుకోలేదు ఆమె. అండ్ నెక్స్ట్ పెళ్లి చేసుకున్నప్పుడు సీమ్స్ లైక్ యూ ఆల్రెడీ డిస్కస్డ్ అబౌట్ ఏజ్ అండ్ ఫ్యామిలీ రిలేటెడ్ థింగ్స్. అది మీకు కనిపించలేదు. సో and also instead of talking like an adult and make you understand, she took the gold and got out. So because of these reasons, did you propose the divorce in the end? Okay. అంటే తను ఆల్రెడీ ఆ క్లిప్ లో మీకు మీరు వినే ఉంటారు కదా. సో షీ రేజ్డ్ ద డివోర్స్ పాయింట్, రైట్? సో తను మీరే ప్రపోజ్ చేసినట్టు చెప్పినట్టు నాకు అనిపించింది. తను అట్లా దాన్ని మార్చింది, నేనే చెప్పినట్టు చేయడానికి. బట్ వచ్చింది అయితే ఫస్ట్ తన నుంచే. అండ్ ఆఫ్టర్ ఆల్ దిస్ నేను ఇంత ట్రై చేశాక కూడా నేను ఇంకా
వెయిట్ చేయడం, మనకి ఇంకో ఛాన్స్ ఇవ్వడం, ఇట్స్ నాట్ వర్త్ ఇట్ అనిపించి ఇంకా నేనే చెప్పేశాను. గాట్ ఇట్. అవుట్ ఆఫ్ ఆల్ థింగ్స్ దట్ ఐ లిసన్డ్ అండ్ యూ సెడ్, ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఓకే నేను ఇంత చూసిన తర్వాత కూడా వెయిట్ చేయడం ఇట్స్ నాట్ ద కరెక్ట్ థింగ్ అని చెప్పి. యాక్చువల్లీ నవ్ ఐ గెట్ యువర్ ఫియర్. 2 years అయిపోయిన తర్వాత వాట్ ఇఫ్ ఇట్స్ స్టిల్ ద సేమ్ స్టేట్? ఎగ్జాక్ట్లీ. యా. ఓ మై గాడ్, దట్స్ స్కేరీ. యా. గ్యారంటీ లేదు. లైక్ నమ్మకం పోయింది. లైక్ ట్రస్ట్ ఈస్ గాన్ టు డ్రైన్. ఆఫ్ కోర్స్ కూర్చొని మాట్లాడిన వాళ్ళతో ట్రస్ట్ వస్తుందండి. ఓకే, ఇలా రాడికల్ డెసిషన్స్ తీసుకొని ఇంట్లో నుంచి లెటర్ రాసి వెళ్ళిపోవడం, బంగారం తీసుకెళ్ళిపోవడం, ఇట్స్ ట్రస్ట్ అంత ఈజీగా రాదు కదా. యా ఎగ్జాక్ట్లీ. బేసికల్ అదే మీరు అన్నట్టు గ్యారంటీ లేదు. తను మళ్ళీ వచ్చినా మళ్ళీ వెళ్ళిపోదని గ్యారంటీ ఏంటి? యా, అండ్ యాక్చువల్లీ ఐఎమ్ నాట్ ఈవెన్ కన్సర్న్డ్ అబౌట్ దట్. 2 years మీరు మాట్లాడుకున్నారు, ఓకే మంచిగా ఉంది తను, ఓకే దూరంగా ఉంది బట్ స్టిల్ ఇన్ టచ్ విత్ యూ. 2 years అయిపోయింది, మాస్టర్స్ తన డ్రీమ్ అయిపోయింది. ఓకే, ఎట్ ద ఏజ్ ఆఫ్ 34 షీ రిటర్న్ బ్యాక్ టు యువర్ హోమ్. ఓకే, మీరిద్దరు మళ్ళీ మీ ఇంట్లో లైఫ్ స్టార్ట్ చేశారు. వాట్ ఇఫ్ థింగ్స్ ఆర్ స్టిల్ ద సేమ్? మళ్ళీ స్ట్రేంజర్స్ లా ఉంటే to me that felt scary, like waiting for someone for 2 years to realize, oh my god, it's still the same thing, now I gotta get divorced. Right. Yep. Yeah, that is also one big point. Yeah, నేను చెప్పలేదు కానీ మీరు కనెక్ట్ చేశారు. Yeah, I get it. Like I said, out of all things, that waiting for 2 years, yeah, that's really scary. And of course మీరు చెప్పాలండి ఇండైరెక్ట్గా ఎలా అన్నారు అని. మంచిగా ఉంటే నేను సపోర్ట్ చేసేవాడినేమో, బట్ ఆవిడ ఓకే జనరల్లీ మూవీస్లో చూపించినట్టు మీతో మంచిగా ఉండి, లేదండి నాకు ఇలా మాస్టర్స్ డ్రీమ్ ఉంది అంటే ఐమ్ ప్రెటీ ష్యూర్ లాట్ ఆఫ్ హస్బెండ్స్ వుడ్ సపోర్ట్ అండ్ సేమ్ అండ్ వైస్ వర్సా. మెయిన్ థింగ్ లైక్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎందుకు వచ్చింది? అంత పెద్ద డ్రీమ్ అయితే నువ్వు ఓపెన్ గా మాట్లాడదామన్నా నువ్వు చెప్పాలి కదా. ఎగ్జాక్ట్లీ. అండ్ యాక్చువల్లీ ఆ ఆడియో విన్న తర్వాత ఇట్స్ వెరీ ట్రికీ. తను మాట్లాడిన యూస్ చేసిన వర్డ్స్ ఎలా అని అంటే, ఓకే నేను అప్పుడు అదంత డ్రీమ్ అనుకోలేదు, బట్ యూఎస్ వచ్చాక నాకు అనిపించింది. బేసికలీ తను ఏం మాట్లాడుతుందో తనకన్నా అర్థమవుతుందో లేదో అనిపిస్తుంది. అంటే అన్ఫార్చునేట్లీ కొంతమంది ఎలా అనంటే సెల్ఫిష్ అన్నదానికన్నా టిపికలీ డోంట్ కేర్ అబౌట్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ దేర్ లైఫ్ చాయిసెస్. నేను ఇది చేయాలనుకుంటున్నా, ఓకే అది ఇండివిజువల్ గా సింగిల్ గా ఉన్నప్పుడు చేస్తే ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ వెన్ యూ గాట్ మ్యారీడ్ they forget that you're two people now. Yes. Okay, when you are in a relationship, marriage ane kaadu, okay, normal relationship aina sare, there are two people. నువ్వు ఏది చేసినా సరే అవతల వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది అని అంటే యూ షుడ్ థింక్ అబౌట్ ఇట్ కదా. ఎగ్జాక్ట్లీ 100%. ఓకే, ఇక్కడ తను వచ్చింది ఏమంటుంది, ఓకే వర్కౌట్ కనెక్షన్ రావట్లేదు, ఐ హ్యావ్ టు గో ఫార్, అప్పుడు వస్తుందేమో అని అంటే, వాట్ అబౌట్ యూ? మీ సంగతి ఏంటి? మీరేం చేశారు ఇక్కడ? అదే అడిగాను నేను అదే అడిగాను. మరి దాంట్లో ఉందో లేదో నాకు గుర్తులేదు. ఉంది మరి నా సంగతి ఏంటి అని అడుగుతారు. ఐ అండర్స్టాండ్. సో బేసిక్లీ అట్లీస్ట్ ఐమ్ జస్ట్ ట్రైంగ్ టు థింక్ అవుట్ లౌడ్ అనమాట. తను థెరపీకి వెళ్ళినా మీరు ప్రపోజ్ చేసినట్టు, ఐ వుడ్ హ్యావ్ థాట్ దట్ ఓకే దట్ ఆడియో మేక్ సెన్స్. ఐమ్ ట్రైంగ్ టు మేక్ సెన్స్ ఆఫ్ దట్ ఆడియో. మీ చెప్పిన స్టోరీ ఆడియోలో నాకు మిస్ మ్యాచ్ కనిపిస్తుంది అనమాట. సో ఐమ్ బీయింగ్ క్రిటికల్ అబౌట్ ద ఆడియో అండ్ అవర్ కాన్వర్సేషన్. పోనీ థెరపీ ట్రై చేసి ఉంటే నేను ఆలోచించేవాడిని, ఓకే షీ ట్రైడ్ కౌన్సిలింగ్, స్టెప్ వేసింది, షీఈస్ ట్రైంగ్ టు యాక్చువల్లీ వర్క్అవుట్ థింగ్స్. ఆ ఇంటెంట్ ఎక్కడ లేదు, ఈ మ్యారేజ్ ని వర్క్అవుట్ చేయాలి అనేది ఎక్కడ లేదు ఇంటెంట్. వెల్ సెడ్. ఆ ఇంటెంట్ అయితే ఎక్కడ కనిపించలేదు. మేబీ ఆ ఇంటెంట్ కనిపించుంటే అప్పుడు ద ఆడియో మేడ్ సెన్స్ ఏమో. బట్ యా ఇంటెంట్ లేకుండా డైరెక్ట్గా ఓకే మేబీ ఇఫ్ షీ వాంట్స్ టు రియలీ తను రాడికల్ అనుకుందాం, రాడికల్ థింకింగ్ అనుకుందాం. ఓకే, కొంతమంది ఎలా అంటే అయితే 0 లేకపోతే 1, వాళ్ళకి గ్రే జోన్ అనేది తెలియదు అనమాట. అలా పాజిటివ్గా ఆలోచించి తను రాడికల్ థింకింగ్ అనుకుందాం. అలా అయినా సరే మాస్టర్స్కి వెళ్ళాక వాట్ ఇఫ్ there is highly likely she's going to continue the radical thinking. Okay, at least 1 year అయిన తర్వాత if she realizes, oh నా లైఫ్ ఇక్కడ బాగుంది, స్టూడెంట్ లైఫ్ నేను ఎంజాయ్ చేస్తున్నా, met some new people అని అంటే you wasted 1 year. అదే కదా. యా, ఆ 1 year లో ఎంత మెంటల్ టార్చర్ ఉంటుంది, అక్కడ ఏమవుతుందో తెలియదు. ఓకే, లైక్ బేసికలీ సో మెనీ థింగ్స్ రైట్, లైక్ ఎవరైనా పరిచయం అవ్వచ్చు, ఎగ్జాక్ట్లీ ఏమైనా జరగవచ్చు. లైక్ అండ్ I know that's the first thing that would come to anyone's mind. అసలు ఈ అమ్మాయి ఇంట్రెస్ట్ లేదు నా మీద. ఓకే, మాస్టర్స్ లైఫ్ మనకి ఎలా ఉంటుందో తెలుసు. ఓకే,
యాహ్! ఐ గెట్ ఇట్. ఓకే. యాహ్! లైక్ ఐ సెడ్ అందుకే ఆడియో మన కన్వర్జేషన్ ఇదంతా పక్కన పెట్టేస్తే వెయిటింగ్ ఫర్ 2 ఇయర్స్ ఫర్ సమ్‌వన్ లైక్ థాట్ ఇట్‌సెల్ఫ్ ఈస్ స్కేరీ. యెస్. ఓకే. బట్ అందుకే మీ వెర్షన్ వినాలనుకున్నా. ఐయామ్ జస్ట్ ట్రైయింగ్ టు బీ క్రిటికల్. యాహ్! నో బికాస్ ప్రాబ్లమ్. ఎనీవే అండి. ఐ've నెవర్ డన్ దిస్ బిఫోర్. ఈవెన్ ఇంకా నేను డినయల్ మోడ్ అంటారు కదా! ఇంకా నేను ఓహ్ మై గాడ్! వాట్ జస్ట్ హ్యాపెండ్ టు హిమ్ అనేది ఇంకా నా హెడ్‌లోకి వెళ్ళలేదన్నమాట టు బీ హానెస్ట్. ఎందుకంటే ఓహ్! యాహ్! దిస్ ఆల్ సీమ్ లైక్ దిస్ స్టఫ్ హ్యాపెన్స్ ఇన్ మూవీస్ అండ్ యూ లిసన్ ఆన్‌లైన్ గదా! ఫస్ట్ టైమ్ యాహ్! హియరింగ్ దిస్ ఫస్ట్ హ్యాండ్. అందరూ ఇదే చెప్పారు తెలుసా? దిస్ ఈస్ నాట్ కామన్. అందుకనే దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బిజార్ అండ్ వియర్డ్ స్టోరీ. నమ్మశక్యంగా ఉండదు చెప్పాలంటే. ఎగ్జాక్ట్‌లీ. యాహ్! యాహ్! ఐ టోటలీ అండర్‌స్టాండ్. ఐ మీన్ ఐ కుడ్ రిలేట్. నాకు ఎలా అనంటే టైం పడతది. కొన్ని డేస్ అయ్యాక మెల్లగా సింక్ అవుతదనమాట స్టోరీ వైల్ ఎడిటింగ్ అండ్ ఆల్. బట్ థాంక్ యూ సో మచ్. ఓకే. ఇప్పుడు మీరు సెకండ్ రికార్డింగ్ షేర్ చేశారు. సెకండ్ రికార్డింగ్ కూడా విన్నాను. ఐ హావ్ 2 క్వెషన్స్. నంబర్ 1, ఈస్ ఇట్ లీగల్ టు రికార్డ్ ఇన్ యువర్ స్టేట్? ఎస్పెషల్లీ వాయిస్ రికార్డింగ్? యాహ్! వన్ పార్టీ కన్సెంట్. వన్ పార్టీ కన్సెంటా? ఓకే. దట్స్ గుడ్. నంబర్ 2, ఎందుకని రికార్డింగ్ షేర్ చేశారు? జస్ట్ నేను రికార్డ్ చేసుకున్న రీజన్ ఫ్యూచర్‌లో నాకు ఇబ్బంది కలగకూడదు ఆర్ తనన్న మాటలు గాని ఫ్యూచర్‌లో మాట మార్చినా అని జస్ట్ ఫర్ మై సేఫ్టీ నేను రికార్డ్ చేశాను. అది మీకు షేర్ చేసింది తెలియాలి కాబట్టి లైక్ వాట్ ఆల్ హాస్ రియల్లీ హ్యాపెండ్ అండ్ మై ఎక్స్‌పీరియన్స్ ఈస్ వెరీ బిజార్ అండ్ వియర్డ్ ఎక్స్‌పీరియన్స్ కాబట్టి మేబీ ఐ ఫెల్ట్ ఇది వింటే జనాలు ఓకే దిస్ ఈస్ వాట్ రియల్లీ హ్యాపెండ్. ఇది నిజంగా జరిగింది అని చెప్పడానికి. యెస్. ఐ టోటలీ అండర్‌స్టాండ్. ఐ వాంట్ టు హియర్ ఇట్ ఫ్రమ్ యూ. స్టార్టింగ్‌లోనే అంటారు. నేనేదో అంటే మా ఫ్రెండ్స్ కూడా ఇలానే అంటారు. అరే నువ్వు ఏం చేయకుండా అమ్మాయి ఎందుకు చేస్తది? ఇలా ఎందుకంటది? నంబర్ 1. ఇంకా ఇంకేదో కూడా అంటారనమాట. ఇది చెప్పినా ఎవరు నమ్మరు. ఇలా Yes. అయింది. ఐ గెట్ దట్ పార్ట్. బేసికల్లీ ఇది నమ్మశక్యంగా ఉండదు చాలా మందికి. సో అందుకని మెయిన్ రీజన్ షేర్ చేసింది. గాట్ ఇట్. బిఫోర్ వి మూవ్ ఆన్ టు ద టేక్‌అవేస్ పార్ట్ మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? బేసికల్లీ ఓవరాల్ నా ఎక్స్‌పీరియన్స్‌లో తన నుంచి ఎప్పుడు కూడా తను ఎఫర్ట్ పెడుతున్నట్టు గాని, తన నుంచి ఎప్పుడు కూడా ఇంటెంట్ ఉండేది కాదు. ఏదేమైనా నేను ఎప్పుడైతే తిను నా వైఫ్ అని మ్యారేజ్ చేసుకొని వచ్చానో అంతా, సో నేను నా వైఫ్ అనుకునే మూవ్ ఆన్ అవుతూ వచ్చాను. అంత ఓపికగా ఉన్నాను. అన్ని సార్లు అడిగాను, చేశాను టు గెట్ దిస్ మ్యారేజ్ ఫిక్స్డ్. బట్ తన నుంచి ఎప్పుడు కూడా ఆ ఇంటెంట్ లేదు. అండ్ తనని కలిసడానికి వెళ్ళినప్పుడు సో తను అనిందనమాట, నువ్వు చాలా ట్రై చేసావు బట్ నేనే సరిగ్గా లేను, మన ఇద్దరికి సెట్ అవ్వలేదు అని చాలా సింపుల్ గా చెప్పింది అనమాట. సెట్ అవ్వలేదు మన ఇద్దరికి అంతే, నేను నిన్ను మోసం చేయాలని కాదు అది అని. బట్ నాకు అనిపించింది ఏంటంటే ఇట్స్ ఆల్ హర్ పార్ట్ ఆఫ్ ద ప్లాన్ జస్ట్ టు గెట్ టు యుఎస్. నన్ను వాడుకుంది. దట్స్ ప్రిటీ మచ్. అండ్ ఆల్ దిస్ జర్నీలో నేను ఇంత మా ఫ్రెండ్స్ సపోర్ట్ ఆర్ మా ఫ్యామిలీ సపోర్ట్ ఉండబట్టే కొంచెం గెట్ ఆన్ అయ్యాను ఫాస్ట్ గా అని అనిపించింది. సో ఐ వెరీ గ్లాడ్ దట్ ఐ హావ్ గుడ్ సపోర్ట్ సిస్టమ్. యాహ్! ఐయామ్ వెరీ హ్యాపీ టు హియర్ దట్ అండి. ఇట్స్ వన్ ఆఫ్ దోస్ థింగ్స్. ఇట్స్ వెరీ రేర్. ఫస్ట్ నుంచి మీ ఫ్రెండ్స్‌ని ఇన్వాల్వ్ చేస్తూనే వచ్చారు. యూ ఆర్ ఓపెన్ అబౌట్ ఇట్. యూ స్టార్టెడ్ షేరింగ్ విత్ దెమ్. మేబీ అందుకే మీరు చెప్పినట్టు అంత బాగా కోప్ అప్ అవ్వగలిగారు తొందరగా. యాహ్! 100%. Sure, I totally understand how you feel. Even some of the listeners who listen to your story so far, వాళ్ళు కూడా ఇదే అన్నారు. ఇట్ సీమ్స్ లైక్ ఎ ప్లాన్ అండి. పాపం అబ్బాయి ఇరుక్కుపోయాడు అనేటట్టు. ఓకే. ఇప్పుడు ది ఇంపార్టెంట్ మూమెంట్. లెట్స్ సే ఫర్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ ఇన్ దిస్ లైఫ్ పార్ట్నర్ సర్చ్ జర్నీ, వాట్ అడ్వైస్ వుడ్ యూ లైక్ టు గివ్ దెమ్? ఐ విల్ టెల్ మై టేక్అవేస్ ఫస్ట్. షూర్ అండి. లైక్ నేనేం నేర్చుకున్నాను ఆర్ వాట్ ఎవర్ ద కరెంట్ మ్యారేజ్ సిచ్యువేషన్స్ అండ్ ఆల్. ఈ రోజుల్లో నాకు అనిపిస్తుంది ఏంటి అంటే పెళ్లి అనేది ఒక లక్ థింగ్. అది అరేంజ్ మ్యారేజ్ అయినా లవ్ మ్యారేజ్ అయినా ఇట్స్ కమింగ్ ఫ్రమ్ లైక్ లక్ ఉండాలి, ఆ మ్యారీడ్ లైఫ్ ప్రాపర్ గా ఉండాలి అని. ఇది ఫ్యూ ఆఫ్ మై అదర్ ఫ్రెండ్స్ నుంచి కూడా విన్నాను. నాకు జరిగిందని కాదు, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ త్రూ వాళ్ళు చెప్పడం బట్టి కూడా అదొకటి విన్నాను. అండ్ ఈ రోజుల్లో జనాల్ని నమ్మడం చాలా కష్టం అయిపోతుంది రోజు రోజు. సో నా బోత్ ఎక్స్పీరియన్సెస్ లో 2 డిఫరెంట్ టైప్స్
ఒక అమ్మాయి ఏమో నిజం దాచిపెట్టి చేయడము, ఇంకొకళ్ళు కూడా అలాగే. బట్ ఎంత ఎంత ఫార్ వెళ్ళారు వాళ్ళు అనుకున్నది చేయడానికి. సో ఒక ఫ్యామిలీ, మదర్, పేరెంట్స్ సపోర్ట్ త్రూ, ఐ హోప్ పీపుల్ గెట్ మై పాయింట్. లైక్ నమ్మడానికి ఎంత కష్టం అవుతుందో జనాల్ని ఈ రోజుల్లో అనేది. అండ్ ఆల్సో ఐ ఫీల్ లైక్ సోషల్ మీడియా ఇంపాక్ట్ అనేది ఈ రోజుల్లో జనాల మీద చాలా ఉంది. అట్లీస్ట్ 50% ఐ ఫీల్ లైక్ నెగటివ్ ఇంపాక్ట్. ఇన్ వాట్ సెన్స్? లైక్ లెట్స్ సే డివోర్స్ ఫర్ నౌ. ఒకప్పుడు డివోర్స్ అనేది కొంచెం పెద్ద విషయం. ఈ గ్యాప్ లో ఏమైపోయిందంటే మోర్ సిన్స్ ఐ ఫీల్ లైక్ కోవిడ్ నుంచి సెలబ్రిటీస్ డివోర్సెస్ ఎక్కువైపోయాయి. సో ఐ ఫీల్ లైక్ జనాలు ఆర్ పీపుల్ హూ ఆర్ ఇన్ దట్ మైండ్ సెట్, అంత పెద్ద సెలబ్రిటీసే డివోర్స్ తీసుకుంటున్నారు, మనం తీసుకుంటే తప్పేంటి అనుకుంటున్నారేమో. ఆర్ అదొక వే ఆఫ్ సోషల్ మీడియా ఇంపాక్ట్ ఐ ఫీల్ లైక్. అండ్ అదర్ థింగ్స్ లైక్ సోషల్ మీడియా, ఇప్పుడు మన వాళ్ళు యుఎస్ లో ఉన్న వాళ్ళు చాలా మంది ఎన్ఆర్ఐ కన్ఫెషన్స్, డిఫరెంట్ పేజెస్ వచ్చాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్ఫెషన్స్. సో అవన్నీ చూసినప్పుడు ఇట్స్ ఎ స్కేరీ వరల్డ్. రోజు రోజుకి డిఫికల్టే అవుతుంది. సో మ్యారేజ్ పార్ట్నర్ బాగుండాలి, మ్యారీడ్ లైఫ్ బాగుండాలి అనుకునేది ఎవ్రీడే ఇట్స్ బికమింగ్ మోర్ అండ్ మోర్ టఫ్ నా ఒపీనియన్ ప్రకారం. కొంతమందికి బాగానే సెట్ అయిపోవచ్చు. అందుకే అన్నాను కదా ఫస్ట్ పాయింట్, nowadays I feel like marriage is like luck అని. అండ్ మీరు కూడా మ్యాచ్ మేకింగ్ ప్రాసెస్ చేస్తున్నారు, ఐ ఫీల్ లైక్ మీకు కూడా రిలేట్ అవుతారు అనుకుంటున్నాను. అండ్ మన పేజ్ కూడా ఎన్ఆర్ఐ పెళ్లి గోల. సో పెళ్లి ఒక గోల లాగా అయిపోతుంది ఈ రోజుల్లో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ కి అని అనుకుంటున్నాను. ఐ మైట్ బి రాంగ్, బట్ no, you're right, absolutely right. we still joke about it ఎలా అనంటే ఇట్స్ ఆల్ లక్ అని చెప్పి. ఎందుకు అనంటే మీ కేసులో మీకు ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి కదా, నా కేసులో నా ఎక్స్పీరియన్సెస్ కొన్ని, ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్సెస్ కొన్ని ఉన్నాయి. ఆన్ ద అదర్ సైడ్ ఏంటి అనంటే ఈవెన్ పెళ్లి వరకు వెళ్ళవసరం లేదు, మనం కొంతమందిని కలుస్తాం, మాట్లాడతాం, ఆఫ్టర్ అ కపుల్ ఆఫ్ మంత్స్ దే సీమ్ లైక్ అ టోటలీ డిఫరెంట్ పర్సన్. ఎగ్జాక్ట్లీ. సో ఒక్కసారి భయం వేస్తుంది అనమాట, ఓ మై గాడ్ పెళ్ళైన తర్వాత వీళ్ళు సడన్గా ఇలా మారిపోతున్న పరిస్థితి ఏంటి అని. యా నేను మా ఫ్రెండ్స్ తో చెప్తుంటాను అనమాట, ఒక మనిషి గురించి ఎంతో కొంత ఒక సమ్ లెవెల్ ఆఫ్ డిగ్రీ వరకు తెలియాలి అంటే వాళ్ళతో సేమ్ రూఫ్ కింద ఉండాలి అట్లీస్ట్ ఒక 2 days. ఎగ్జాక్ట్లీ. సో దట్ వాళ్ళ రొటీన్స్ ఏంటి, how they cope up themselves or how they do their day or whatever. మేము వేరే పాడ్ రికార్డింగ్ చేసాం, అందులో ఇదే అన్నమాట. ఓకే, ఎపిసోడ్ 18లో మన గెస్ట్ చెప్తారు, ఆమె మీరు వినే ఉంటారు, ఇంట్లో ఉంచేసి లాక్ వేసేసి కొట్టడం ఇదంతా ఉంటది కదా ఆ ఎపిసోడ్. అందులో ఆవిడ ఇదే చెప్తారు. అంతా చెప్పి నాని ఎవరికి ఎవరు తెలీదు, they should definitely live under one roof at least for a couple of days, అప్పుడే తెలుస్తుంది. Exactly, 200%. And any relation should be like not only husband and wife. I feel like ఏ రిలేషన్ అయినా సరే 2-way ఉండాలి. ఇంట్రెస్ట్ ఆర్ వాట్ ఎవర్ ఆ రిలేషన్షిప్ కి వాల్యూ ఇవ్వాలి అంటే ఇట్ హ్యాస్ టు బి 2-way. ఒక్కళ్ళే పాకలాడారు అనుకోండి, అది ఇంకా ఏమైపోతుంది అంటే లక్ కన్నా కూడా ఓకే వీళ్ళే వెంట పడుతున్నారు కైండ్ ఆఫ్ ఒక టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ థింగ్ వచ్చేస్తుంది ఏమో అని. గాట్ ఇట్. యా, దట్ హ్యాపెన్స్. అండ్ ఆల్సో లక్ అని ఎందుకన్నా అంటే కొన్నిసార్లు when the other person is really nice, the opposite person changes. I've seen that happen. కొన్నిసార్లు ఏంటి అని అంటే ఇట్ డజంట్ హ్యాపెన్. ఓకే, అది రిలేషన్షిప్ లో అనుకోండి, ఓకే వెంట పడతారు, ఓకే ఆ అమ్మాయి ఒప్పుకోవట్లేదు, ఆ అబ్బాయి ఒప్పుకోవట్లేదు, ఐ థింక్ దే రియలీ మీన్ ఇట్ అండ్ దే బ్యాక్ ఆఫ్. మ్యారేజ్ లో అయితే అందుకే లక్ అంటున్నా. వాట్ యూ జస్ట్ సెడ్ ఐ టోటలీ అగ్రీ. ఓకే, ఎంతో కొంత ఆ మ్యూచువల్ లైకింగ్ అనేది పక్కా ఉండాలి, అదర్వైజ్ ఇట్ విల్ ఆల్ బీ వన్ వే. మన పాడ్కాస్ట్ లోనే చాలా స్టోరీస్ ఉన్నాయి, ఓన్లీ వన్ వే అయితే ఏమవుతుంది లాస్ట్ కి. వెరీ గుడ్ పాయింట్. సో అవన్నీ నా టేక్ అవేస్. సో ఇప్పుడు లెట్స్ టాక్ అబౌట్ ద అడ్వైస్ యూ ఆస్క్డ్ టు ఆల్ ద బాయ్స్ అండ్ గర్ల్స్. సో మీరు మీ డిసిషన్స్, స్టెప్స్ ఆర్ వాట్ ఎవర్ తీసుకునేటప్పుడు లైక్ మీకు ఒక గట్ ఫీలింగ్ ఉంటది కదా, జస్ట్ రివైండ్ బ్యాక్ ఈ లైఫ్ లో మీరు తీసుకునే డెసిషన్స్ ఆర్ వాట్ ఎవర్, జస్ట్ రివైండ్ బ్యాక్ అండ్ సీ ఓకే ఏ పాయింట్ ఆఫ్ టైమ్ లో నేను బ్యాక్అవుట్ అవ్వాలి ఆర్ మూవ్ ఫార్వర్డ్ అవ్వాలి. మీకు తెలిసిపోతుంది, మీకు ఒక ఫీలింగ్ వస్తుంది ఓకే దిస్ ఈస్ ద రైట్ పర్సన్ ఆర్ వాట్ ఎవర్ ఆ మూమెంట్ లో కానీ. బట్ జస్ట్ ఆల్వేస్ ట్రస్ట్ యువర్ గట్. ఓకే, సో దట్
మీకు రేపటి నాడు ఒకవేళ ఏమన్నా అయినా కూడా ఓకే, నేను నా గట్ ఫీలింగ్ తోనే వెళ్ళాను, ఏ రిగ్రెట్స్ ఉండకూడదని బేసికలీ నా పాయింట్ ఇక్కడ వచ్చేసి. చాలా అరే బాగా అలా చెప్పారు. యా, సో ఐ డోంట్ థింక్ పీపుల్ విల్ లైక్ టు హ్యావ్ ఎనీ రిగ్రెట్స్, రైట్? సో అరే అనవసరంగా దీంట్లో వచ్చి స్టక్ అయిపోయాను అనే ఫీలింగ్ ఏ మనిషికి ఉండొద్దు. సో దట్ ఆ ఫస్ట్ పాయింట్, ఆ పాయింట్ క్లియర్ చేసుకుంటే తర్వాత థింగ్స్ ఇంకా నార్మల్ గా ఫ్లో అవుతాయి. అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ ఈస్ లైక్, ఒకవేళ మీకు పెళ్లి అనేది 5% ఆర్ 1% ఇంట్రెస్ట్ లేకపోయినా, ఆర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అదర్ ప్లాన్స్ ఆఫ్ లైక్ ఏదైనా ఎలా చెప్పాలంటే మీ వల్ల ఇంకొకళ్ళ లైఫ్ ఎఫెక్ట్ అవ్వకుండా చూడండి. లైక్ ఒకవేళ నాకు జరిగిన సిచ్యువేషన్, తను ఇదంతా ఒకవేళ ఆలోచించుంటే, ఒకవేళ తనకి ఒక బ్రదర్ ఉన్నాడు, సో ఒకవేళ ఇదే వాళ్ళ బ్రదర్ కి జరిగి ఉంటే ఏమయ్యేది, ఆర్ ఆ సిచ్యువేషన్ నేనుంటే ఎంత వర్స్ట్ గా ఉండేది. సో ఆల్ ఐఎమ్ సేయింగ్ ఇస్ జస్ట్ డోంట్ స్పాయిల్ యువర్ లైఫ్ ఆర్ దేర్ లైఫ్ మీ సెల్ఫిష్నెస్ కోసం. ఎందుకంటే కర్మ అనేది ఉంటది అని నేను నమ్ముతాను, కర్మని. సో అందరూ నమ్మాలని లేదు, బట్ దట్ విల్ డెఫినెట్లీ హిట్ వన్ డే అనేది నా ఫీలింగ్. Wonderful advice, Andy. I loved it. Out of all the podcast, I think this would be the takeaway for me personally, because నాకు క్లారిటీ ఉండేటప్పుడే ఐ షుడ్ బ్రింగ్ అనదర్ పర్సన్ ఇన్ టు మై లైఫ్. ఎగ్జాక్ట్లీ. అండ్ ద సేమ్ గోస్ విత్ ద ఆపోజిట్ పర్సన్. ఏ క్లారిటీ లేకుండా లెట్స్ డ్రాగ్ పీపుల్ ఇన్ టు ఆర్ డ్రామా అండ్ వై మేక్ దెమ్ సఫర్. అండ్ పోనీ రిలేషన్షిప్లో అంటే ఇట్ విల్ బి 2 people. బట్ పెళ్ళి అనే వచ్చేసరికి ఇట్ విల్ బి 2 families. నాట్ ఓన్లీ డ్రాగింగ్ ద అదర్ పర్సన్ ఇన్ టు దిస్, యూర్ డ్రాగింగ్ ద ఆపోజిట్ పర్సన్స్ ఫ్యామిలీ ఇన్ టు దిస్. ఓకే, మందే ఉందండి. విల్ బి సో బిజీ విత్ అవర్ వర్క్ most of the time. Weekends will chill, will travel. Parents don't have such routines. Their routine is interacting with other fellow parents socially. That's their social network. అక్కడికి వెళ్ళగానే ఫస్ట్ వీళ్ళందరూ మళ్ళీ మన సైడ్ మరి అమెరికన్ సైడ్ లాగా కామ్గా ఉండరు కదా, దే పోక్. ఓకే, పబ్లిక్ మన ఇండియన్, దట్స్ వెరీ అన్ఫార్చునేట్ లైక్, బట్ ఇట్స్ స్టిల్ గోయింగ్ ఆన్. అది ఇంకా మన బ్లడ్ లో ఉంది, అది ఇంకా పోదనుకుంటా. సో ఎగ్జాక్ట్లీ, యా, వాట్ ఎవర్ యూ సెడ్ ఈస్ లైక్ 200% కరెక్ట్. యా, వెళ్ళగానే మీ పేరెంట్స్ కైనా దే మైట్ హావ్ ఆల్రెడీ ఫేస్ ది సిచ్యువేషన్స్. పెళ్ళికి వెళ్ళినా ఎవరింటికి వెళ్ళినా the first thing probably they do is they bring up your topic, if I'm not wrong. అంతే, 100% అదే. లైక్ ఇప్పుడు టాపిక్ ఏదో ఒకటి మాట్లాడాలని తీస్తారు తప్ప, ఐ ఫీల్ లైక్ దే డోంట్ రియల్లీ మీన్ ఇట్. అందరూ అని కాదు, కొంతమంది ఉంటారు ప్రతి ఫ్యామిలీలో, వాళ్ళ గురించి స్పెసిఫికల్లీ. 90% I noticed it. Actually, you hit the nail on the head. కొన్నిసార్లు ఏదో మాట్లాడాలి అని చెప్పి ఆ టాపిక్ తీసేస్తూ ఉంటారు అనమాట. అది అవతల వాళ్ళకి ఎంత హర్టింగ్ గా ఉంటుంది అని చెప్పి దే వోంట్ థింక్ ఆఫ్. ఎగ్జాక్ట్లీ. పేరెంట్స్ టాపిక్ నడుస్తుంది కాబట్టి, అండ్ పేరెంట్స్ కూడా ఓకే ఇప్పుడు మీరు పెళ్లిళ్ళు చేస్తారు ఆర్ చూస్తున్నారు, వాట్ ఎవర్ మీ ప్రయారిటీస్ ఒకవేళ మనీ అనుకోండి, బాగా రిచ్ ఫ్యామిలీ, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, ఆర్ అబ్బాయికి 200K 300K ఉండాలనుకుంటున్నారు కదా, ఒక్క సెకండ్ ఆలోచించండి. మీరు అంత డబ్బులు ఉన్న అబ్బాయికే ఇచ్చి చేశారు, ఐదర్ గర్ల్స్ పేరెంట్స్ ఆర్ బాయ్స్ పేరెంట్స్, వాట్ ఎవర్ ఎవరైనా సరే. బట్ పెళ్ళైన తర్వాత మీ పిల్లలు సరిగ్గా ఉండట్లేదు. వాళ్ళు మీకు చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు, తర్వాత మీకు ఎప్పుడో తెలియవచ్చు. ఇంత చేసి మీ పిల్లలు హ్యాపీగా లేకపోతే మీరు ఆ డబ్బులు తీసుకొని ఎంత హ్యాపీగా ఉంటారు, ఆర్ ఏం చేస్తారు ఆ డబ్బులతో? యాజ్ ఎ పేరెంట్స్ గా మీరే ఇంకెక్కువ, మీకే తెలుసు పిల్లల సంతోషం కంటే మాకేమొద్దు అనుకుంటారు కదా. బట్ ఎందుకు మనీ ఆర్ ప్రాపర్టీస్, ఆల్ దీస్ థింగ్స్ కి ఎందుకు ఇంత ప్రయారిటీ ఇస్తున్నారు, అదొక్కసారి ఆలోచించాలని నా రిక్వెస్ట్. That's a question for them to think. I totally agree. And coming back to your terrific advice, if you don't have clarity, don't bring other people into your lives. Okay, as simple as that. In especially marriages, not only it's just 2 individuals, you're bringing 2 families into this. So please think before you act. Anyway, మీరు అన్నది వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ టు మీ అండి. కర్మ అన్నారు కదా, కర్మ అనేది మనం కొంచెం మిస్ఇంటర్ప్రెట్ చేసుకుంటాం. ఐ థింక్ ఇట్ లిటరలీ మీన్స్ డూయింగ్ అనుకుంటా. హౌఎవర్ ఇన్ మై హెడ్ ఐ గేవ్ ఎ డిఫరెంట్ నేమ్ టు ఇట్, విచ్ ఇస్ యూనివర్సల్. సో ఇప్పుడు మన యూనివర్స్ తీసుకొని అక్కడి నుంచి మన ఎర్త్ కి వచ్చేద్దాం. ఎర్త్ కి వస్తే ఇట్ ఆపరేట్స్ అండర్ లైక్ స్పెసిఫిక్ లాస్, అవునా? లైక్ న్యూటన్ 3 laws అనుకోండి, ఇంకా వీ హ్యావ్ అదర్ లాస్ యాజ్ వెల్. సో ఇలా మన ఎర్త్ లో జరిగిన ప్రతి చిన్న మూమెంట్ కి ఒక లా
ఉంటే డోంట్ యూ థింక్ దెర్ ఇస్ అ లా ఫర్ హ్యూమన్ ఇంటరాక్షన్స్ అండ్ హ్యూమన్ డూయింగ్? డెఫినెట్లీ. యా, అదే అనుకుంటా అనమాట. వి హావెంట్ జస్ట్ డిస్కవర్డ్ ఇట్ యెట్, ఇట్స్ అవుట్ దేర్. నాకేమనిపిస్తుంది అని అంటే ఈవెన్ నేచర్ని కూడా మనం ఫుల్గా ఇప్పుడు పాడు చేస్తున్నాం, బట్ ఇట్ విల్ గెట్ బ్యాక్ టు అస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ న్యాచురల్ కెలామిటీస్. 100%. కంబైన్డ్ గా ఒక రేస్, ఒక హ్యూమన్ రేస్, వీ డోంట్ నో వాట్ డైనోసార్స్ డిడ్ బ్యాక్ దెన్. పీపుల్ సే ఇట్స్ ఆస్ట్రాయిడ్స్ అండ్ ఆల్ రైట్. ఇన్ ద సేమ్ వే దేర్ విల్ బి అ పాయింట్ వేర్ మనం చేస్తున్న డూయింగ్స్ అన్నిటికీ ఎంటైర్ హ్యూమన్ రేస్ ఇస్ గోయింగ్ టు టేక్ ద. 100%. ఇంకా కొంచెం జనాలకు కూడా లైక్ వాళ్ళ మిస్టేక్స్ ఇప్పుడు తెలియకపోవచ్చు, బట్ తర్వాత ఎప్పుడైతే వాళ్ళకి అనిపిస్తుందో అట్లీస్ట్ వాళ్ళ మనసుకు అయితే తెలుస్తుంది. బయటికి చెప్పరు డెఫినెట్లీ నేను అలా చేశాను అందుకే ఇలా అయిందని, బట్ డెఫినెట్లీ ఏదో ఒక మూమెంట్ లో వాళ్ళకి తెలుస్తుంది. ఐ పర్సనల్ ఎక్స్పీరియన్స్. నేను ఫ్రెండ్స్ తో కూడా అనేవాడిని, జాగ్రత్తరా అప్పుడు నాకు తెలియక అలా చేసా, తెలియక తప్పు, బట్ తిరిగి నాకు వచ్చింది చూడు, ఓకే జాగ్రత్త అలాంటివి చేసినప్పుడు అని చెప్పి. యాక్చువల్లీ మా తమ్ముడితో అయింది ఆ కాన్వర్సేషన్. ఐ టోటలీ అప్పటి నుంచి నేను ఇంకా అలా ఈ అబ్జర్వేషన్స్తో ఐ కేమ్ అప్ విత్ దిస్ వర్డ్. అండ్ ఫ్రెండ్స్తో ఇలా డిస్కస్ చేస్తున్నప్పుడు పాలిటీషియన్స్ బాగానే ఉన్నారు కదా, డబ్బులు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, పవర్ ఉంది, ఇలా అనేవారు అనమాట. నేను అనేవాడిని, అరే మా తాతగారు పాలిటీషియన్, హీస్ నాట్ ఈవెన్ ఇన్ అ లైక్ టాప్ పొజిషన్. యు నో వాట్ పాలిటీషియన్స్ కాన్స్టెంట్ worry is how to win the next election. వాళ్ళకి రోజు ఏదో ఒకటి ఉంటేనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరైనా నేనైనా సరే, if you don't like some person, don't want to talk to them, either we have two options. We can say ఇక్కడి నుంచి వెళ్తావా వెళ్ళావు, ఓకే మొహమాటం లేకుండా చెప్పొచ్చు, ఆర్ వీడితో నాకెందుకు ఇక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోదాం. మోస్ట్ ఆఫ్ ద పాలిటీషియన్స్ క్యాన్ డూ దట్. దే నీడ్ ఓట్స్. మనసులో ఏది అవుతున్నా సరే దే హ్యావ్ టు ఫేక్ ఇట్. ఎగ్జాక్ట్లీ. దే డూ అ లాట్ ఆఫ్ ఫేక్ థింగ్స్. అండ్ వాళ్ళ నైట్ అసలు ప్రశాంతత అనేది ఇట్స్ రేర్ ఫర్ దెమ్. అందుకే వింటుంటాం కదా, politicians or whatever, all these business people, they sleep 4 to 5 hours అని. నిద్ర ఎలా పడుతుంది? పట్టదు. Exactly. They have a lot going on. Most of the time they'll be on a lot of pills and treatments. Very few people know. My point is, if they are doing a lot of బ్యాడ్ థింగ్స్, ఓకే అది వేరే వాళ్ళకి అన్యాయం చేసి సంపాదిస్తే, యూనివర్సల్ లా ఈస్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. యూ డోంట్ హ్యావ్ టు ఈవెన్ వరీ అబౌట్ ఇట్. ఓకే లెట్స్ సే పొలిటీషియన్ మీ దగ్గర నుంచి లాక్కున్నారు అనుకోండి, పవర్ యూస్ చేసి, మేబీ యూ డోంట్ హ్యావ్ దట్ యాసెట్ ఎనీ మోర్, బట్ అక్కడ వాళ్ళకి ప్రశాంతత లేదు, మీరు హ్యాపీగా పడుకుంటున్నారు. హూ వన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే? ఎగ్జాక్ట్లీ. సో మీ కేసులో కూడా వెన్ యూ సెడ్ దట్, ఇండైరెక్ట్లీ ఐ అండర్స్టూడ్ వాట్ యూర్ ట్రైంగ్ టు సే. ఓకే ఇక్కడ మీరు ఏం చేయలేదు, బట్ మీరు వదిలేశారు, రివర్స్ లో కేసు పెట్టలేదు, రివర్స్ లో ఏం ఇబ్బంది పెట్టలేదు, ఇట్స్ లైక్ అయింది ఏదో అయిపోయింది, బట్ యూనివర్స్ ఈస్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్. మా ఫ్రెండ్స్ కొంతమంది అన్నారు అనమాట, అరే నువ్వు కాబట్టి ఇలా వదిలేసావు, నేనైతే వదిలేసి ఉండేవాడిని కాదు అని అన్నారు అనమాట. మనం చేస్తారండి, మనకు డిఎంస్ వస్తాయి అలాంటివి. ఇప్పుడు కరెంట్లీ ఆల్రెడీ కొన్ని జరుగుతున్నాయి. ఓకే నాట్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ లైక్ దట్. ఎందుకు అంటే ఎస్పెషలీ వాళ్ళ తప్పు లేనప్పుడు పీపుల్ ఎక్స్ప్రెస్ దేర్ ట్రామా ఇన్ డిఫరెంట్ వేస్. నాకు ఇప్పుడు అన్యాయం జరిగింది, కొంతమంది ఏంటంటే నాకు ఎందుకు ఇప్పుడు ఇదంతా, అవునా గో బ్యాక్ అండ్ హీల్, అది వాళ్ళ వే. కొంతమంది ఏంటి, దే వాంట్ టు ఫైట్, అది వాళ్ళ వే ఆఫ్ హీలింగ్. ఓకే మీ కేసులో యూ టుక్ ద అదర్ రౌట్, బట్ స్టిల్ ఐ డూ స్ట్రాంగ్లీ బిలీవ్ ద యూనివర్స్ ఈస్ అబ్జర్వింగ్ ఎవ్రీథింగ్, ఇట్స్ గోనా టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. మళ్ళీ అంతా బిఫోర్ దే లీవ్ దిస్ ఎర్త్. కలికాలం. కలికాలం అంటే ఇప్పుడు ఉన్న కాలం కలికాలం అంటారు కదా, సో నెక్స్ట్ లైఫ్ కి ఏమి ఉండకుండా ఇప్పుడే అయిపోతుంది అని. గాట్ ఇట్. యా, బ్యాక్ టు యూనివర్స్ లా. గ్రేట్. This is a good discussion, Andy. For all the wonderful people out there, don't worry, somebody took advantage of you and did some bad things. Universe is going to take care of them, okay? At the end of the day, it's all about being happy and being peaceful. I don't think whoever did bad things to you, that's the first thing they lack, in my personal experience. So, yeah, don't worry about it. Me case la good, Andy. Yeah, definitely. Again, thank you so much for coming on to the show, bravely sharing your story, and most of all, some wonderful takeaways. Thanks again. Thank you, Nani. At least కొంతమందికైనా నా ఎక్స్పీరియన్స్ హెల్ప్ అయింది అనుకుంటున్నాను. So thanks again. Bye.